ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఉదయం ఈ విధంగా దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిదినం చక్కటి వాగ్దానంతో ఆయన బిడ్డలతో ఆయన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఆయన బలపరుస్తూ ప్రార్థనతో దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు ఇస్తున్న విధానాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లించాలండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనము నేను చదువుతున్నానండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతున్నానండి. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడుదురు. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడుదురు అను వాగ్దానమును ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ వాగ్దానమును మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇది దీవెనతో కూడిన వాగ్దానముగా, ఈ దీవెనలతో కూడిన వాగ్దానముగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 28వ అధ్యాయము 1 నుండి మనం చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని చెబుతూ ఈ దీవులన్నీ నీకు ప్రాప్తించును అని చెప్పి ప్రారంభించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని మాటను శ్రద్ధగా వింటారో, ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకుంటారో వారిని దేవుడు హెచ్చించడమే కాకుండా, దేవుడు వారిని ఆశీర్వదించడమే కాకుండా కొన్ని వాగ్దానములతో కూడిన దీవెనలను దేవుడు పలుకుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అదే దీవెనతో కూడిన వాగ్దానముగా ఈ 10వ వచనమును మనం చదువుకున్నామండి. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడుదురు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనము దేవుని నామమున పిలువబడుటని బట్టి భూ ప్రజలు భయపడేటట్లు నేను చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, యెహోవా నామమున అని ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోవా అనగా నేను ఉన్నవాడను అనువాడనని దేవుడు మోషేతో మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. యెహోవా అనగా ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన నామము ఎంత గొప్పదో, ఆయన నామమున ఎవరైతే పిలువబడతారో వారికి అనేకులు భయపడేటట్లు ఆయన చేస్తానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఆయన నామమునకున్న గొప్పతనమును దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, కీర్తనలు 48 10వ చరణంలో మనం చూస్తే, దేవా నీ నామము ఎంతో గొప్పదో, దేవా నీ నామము ఎంత గొప్పదో అని ఇక్కడ మనం చూస్తున్నామండి. ఆయన నామము గొప్ప నామము, ఆయన నామం గొప్ప నామముగా పిలువబడుట ఇక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, కీర్తనలు 66 మొదటి చరణంలో మనం చూస్తే, ఆయన నామమును కీర్తించుడి, ఆయన ప్రభావ నామమును కీర్తించుడి అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఆయన నామము ప్రభావము కలిగిన నామముగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇదే కీర్తనలో మనం చూసుకున్నట్లయితే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, కీర్తనలు 111 9వ చరణంలో మనం చూస్తే, ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది. హల్లెలూయా. ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది. హల్లెలూయా. యెహోవా అను నామము పరిశుద్ధమైన నామముగా పిలువబడింది, పూజింపదగిన నామముగా పిలువబడింది, గొప్ప నామముగా పిలువబడుట మనం చూస్తున్నాం, ప్రభావం కలిగిన నామముగా పిలువబడుట మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అంతేకాదు కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే అన్ని నామముల కంటేనూ ఆయన నామము హెచ్చింపబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. నా నామమున మీరు ఏదడిగినా నేను చేస్తానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లు దేవుని వాక్యాల్లో మనం చూస్తుంటామండి. అంటే యెహోవా నామము పరిశుద్ధమైనది, యెహోవా నామం పూజింపదగినది, ఆయన నామము గొప్ప నామము, ఆయన నామము ప్రభావం కలిగిన నామమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఇటువంటి గొప్ప నామమున ఎవరైతే పిలువబడతారో, ఎవరైతే ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా,
ఆయన కుమార్తెలుగా పిలువబడతారో వారికి అనేకులు భయపడేటట్లు నేను చేస్తానంటున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, పితరులైన ఇశ్రాయేలును మనం చూచినట్లయితే ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి విడిపింపబడి వారు దేవుని బిడ్డలారా కానానికి వారు ప్రయాణం అవుతున్నప్పుడు ఆయా దేశస్థుల రాజులు, ఆయా దేశ జనులు ఇశ్రాయేలుకు భయపడేవారటండి. ఎందుకు భయపడేవారు? ఇశ్రాయేలు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు. ఇశ్రాయేలు కలిగి ఉన్న దేవుని నామము గొప్ప నామము. ఆ నామం పరిశుద్ధమైన నామము. ఆ నామము చేసిన కార్యాలు వారు చూచి ఇశ్రాయేలుకు భయపడుతూ ఉండేవారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం మనం చూసినట్లయితే చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ రాహాబు అని ఒక స్త్రీ చెప్తూ ఉంది, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనిషినికైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. హల్లెలూయా. మీ ఎదుట ఎట్టి మనుషునికైనాను ధైర్యం ఏమాత్రం ఉండదు. ఎందుకంటే మీరు కలిగి ఉన్న దేవుడు అంత శక్తిమంతుడు. మీరు కలిగి ఉన్న దేవుడు అంత గొప్పవాడు. ఎట్టి కార్యములైనా ఆయన చేయగలడు. ఆయన మీ ముందు నడిచి ఆయన చేసిన కార్యములు, ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని ఆయన తీసుకొని వచ్చి ఆయన మీ ముందుగా ఉండి చేసిన కార్యాలు దేశస్థులందరూ వినినప్పుడు వారందరి గుండెలు ఏమైపోయండి? చెదిరిపోయాయి. మీ ఎదుట ఏ మనుషుడికి కూడా ధైర్యం ఏమాత్రము లేదని ఇక్కడ రాహాబు చెప్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 1లో మనం చూసినట్లయితే చూడండి, వారు దాటుచుండగా ఇశ్రాయేళ్ల ఎదుటి నుండి యెహోవా యోర్దాను నీళ్ళని ఎండజేసిన సంగతి యోర్దాను పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రము నద్దనున్న కానానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయాను. ఇశ్రాయేలుల భయము చేత వారికి ఇక ధైర్యం ఏమీ లేకపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుల భయము చేత వారికి ఇక ధైర్యం ఏమాత్రం లేకపోయాను. వారు వస్తూ ఉన్నారనగానే ప్రియదేవుని బిడ్డలారా, ఆ చుట్టుపక్కల రాజులందరూ కూడా ఇశ్రాయేలుకు భయపడుతూ ఉండేవారండి. ఇశ్రాయేలుకు కాదు వారు భయపడుతున్నది, వారు కలిగి ఉన్న దేవునికి భయపడుతూ ఉన్నారు. వారి పట్ల దేవుని కార్యాలను చూచి అమ్మో వీరితో మేము వెళ్ళినట్లయితే వీరి దగ్గర మేము నిలవలేమని ధైర్యం లేక భయపడే స్థితిని ఎవరు కలుగు చేశారు? దేవుడే కలుగు చేశారండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటూ ఉన్నారు, ఆయన వాగ్దానం చేస్తూ, దీవెనతో కూడిన వాగ్దానం చేస్తూ, భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుతుంట చూచి నీకు భయపడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి నామమున మనం పిలువబడితే భయపడతారండి? యెహోవా నామమున, యేసుక్రీస్తు నామమున ఎవరైతే పిలువబడతారో, యేసుక్రీస్తు బిడ్డలని ఎవరైతే తెలియపరచబడతారో వీరు దేవుని ప్రజలు, వీరు దేవుని బిడ్డలు గనక వీరి జోలికి మేము వెళ్ళకూడదు. ఎందుకంటే వీరు కాదు, వీరు పక్షంగా దేవుడే యుద్ధం చేస్తారని అనేకల గుండెల్లో భయమును పుట్టించే దేవునిగా మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన పక్షముగా ఉండి శత్రువులతో యుద్ధములు చేస్తూ, మన పక్షముగా ఉండి విరోధులతో యుద్ధము చేస్తూ, మన పక్షముగా ఉండి మనకు ముందుగా ఉండి మనకు వెలుగుగా ఉండి మనకు త్రోవను చూపిస్తూ మనల్ని నడిపిస్తున్న దేవునికి అనేకులు భయపడతారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంత గొప్ప కృపను ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా పిలువబడుతున్న నీకు దేవుడు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూచి కాదు, నీవు కలిగి ఉన్న దేవుని చూచి అనేకులు భయపడేటట్లు ఆయన చేస్తున్నారు. హల్లెలూయా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మనం ప్రార్థన చేస్తే అపవాది శక్తులు వణికేటట్లు, అపవాది శక్తులు గడగడలాడేటట్లు చేసే నామం ఏ నామం అండి? యేసుక్రీస్తు నామము. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తే వ్యాధులు స్వస్థపరచబడతాయి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తే సమస్యలు తొలగిపోతాయి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తే అపవిత్రాత్మలు పారిపోతాయి. హల్లెలూయా. అటువంటి యేసుక్రీస్తు నామమున దేవుని బిడ్డలారా, కుంటివారు నడిచారు, గుడ్డివారు చూపు పొందుకున్నారు, చనిపోయిన వారు బ్రతికింపబడ్డారు. అంత గొప్ప నామమును నీవు నేను కలిగి ఉన్నాం. మనం కలిగి ఉన్న నామము, మనం కలిగి ఉన్న దేవుని నామము గొప్ప నామము. ఆ నామము పరిశుద్ధమైన నామము. ఆ నామము
పూజింపదగిన నామము. ఆ నామము గొప్ప నామమని, ప్రభావం కలిగిన నామమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గనక మనతో ఉన్నవారు ఎవరండి? గొప్పవాడు. మనతో ఉన్నవాడు పరిశుద్ధుడు. గనక మనం భయపడవలసిన పని లేదు. ఏమండి, నిన్ను ఎవరైనా భయపెడుతున్న మనుషులు ఉన్నారా? నిన్ను భయపెడుతున్న మనుషులకు నువ్వు భయపడక, నీతో ఉన్నవాడు గొప్పవాడని, నీ పక్షంగా నిలిచి నీ విరోధులతో యుద్ధము చేయవాడని నువ్వు ఎరిగి ఆయన దగ్గర మొరపెట్టినట్లయితే, ఆయనకు నిన్ను బాధించి వారిని అప్పగించినట్లయితే, నీ శత్రువులను ఆయనకు అప్పగించినట్లయితే, ఆయన నీ పక్షంగా ఉండి యుద్ధము చేసి నీకు జయమునిచ్చే దేవునిగా ఉన్నానని ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం నేను ముగిస్తున్నాను. ఆయన నామమున, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా, యేసుక్రీస్తు పిల్లలుగా మనం పిలువబడుతున్నాము గనుక మనం దేనికి భయపడవలసిన పని లేదు. మనతో ఉన్నవాడు గొప్పవాడు, మనతో ఉన్నవాడు సర్వశక్తిమంతుడు, మనతో ఉన్నవాడు గొప్ప కార్యములు చేసి మనకు జయమునిచ్చే దేవుడు గనుక అటువంటి దేవునికి మనం అప్పగించుకుందాం. ఉదయకాలం ఈ వాగ్దానం విశ్వసించి ఈ వాగ్దానంలో ప్రతి దీవెనను పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలం చక్కటి వాగ్దానంతో మా అందరితో మాట్లాడారు. మీ స్తోత్రాలు ప్రభువా. ఎవరైతే నీ మాట వింటారో, ఎవరైతే శ్రద్ధగా నీ మాటలు వినడానికి సమయం ఇస్తారో, నీ ఆజ్ఞలన్నీ ఎవరైతే గైకుంటారో, నీ బిడ్డలుగా ఎవరైతే పిలువబడతారో ప్రభువా, అటువంటి వారికి అనేక మంది భయపడేటట్లు నువ్వు చేస్తానని చక్కటి వాగ్దానంతో మాతో మాట్లాడుతున్నావు. యెహోవా నామమున పిలువబడుతుండ చూచి అనేకులు నీకు భయపడతారని ప్రభువా వాగ్దానం చేస్తావు. నీకు వందనాలు. నిజమే, నీ నామము మాతో ఉంది గనక అపవాది శక్తులు వణికేటట్లు, అపవాది ప్రభువా పారిపోయేటట్లు చేసే గొప్ప నామం మేము కలిగి ఉన్నాము గనక ఏ సమస్యకు ప్రభువా, ఏ అనారోగ్యంకి మేము భయపడక ప్రతిదీ మాతో ఉండి మా పక్షంగా యుద్ధం చేస్తే నీవున్నావని ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను ఈ వాగ్దాన మాటలు విన్న బిడ్డలందరికీ దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఉదయకాలం నీ మాటలు విని బిడ్డలందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తున్నాను నాయన. ఎవరైనా బలహీనలుగా ఉంటే మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. ప్రతి ఒక్కరి మీద మీ రక్తాన్ని ప్రోక్షించండి. ప్రతి విధమైన అనారోగ్యమును, దీర్ఘకాల వ్యాధులను, బలహీనతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీరు లయపరచండి. దినమంతా నీ కాపుదల దయచేయండి నాయన. మీ భద్రత అనుగ్రహించండి. రాకపోకల్లో మీ సన్నిధి ఉంచమని, నిబంధనలు చేస్తున్న ప్రతి పనుల్లో, తలపెడుతున్న కార్యాల్లో మీరుండి తోడుగా ఉండి సఫలత, విజయము కలుగు చేయమని, అపవాది క్రియలు ఎవరి మీద పని చేయకుండా వాడి క్రియలన్నీ యేసు నామములో లయపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభేసు రక్తమే చేయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.